ఇచ్చిన హామీలు చెప్తున్నారు సార్ బాజీ గారు చెప్తున్నారు, ప్లీజ్ అవే చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే ఆ తర్వాత జరిగింది ఏంటి, 2,500 కోట్లు రాజధాని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోనే రాజధాని నిర్మాణం అనేది మొదలైంది. కాకపోతే తాత్కాలిక అనే పేరుతో చంద్రబాబు నాయుడుకి ఒక లాంగ్ విజన్ పెట్టుకొని దాని తాత్కాలిక పేరుతో ఒక ప్రచారం నడిచింది కాబట్టి ఆ భవనాలకి రావాల్సిన శాంతి రాలేదు. 2 తర్వాత 1000 కోట్లు మరి దుర్గగుడి ఫ్లైఓవర్ పక్కన మనం ఇచ్చాము, 3,500 కోట్లు. అంతకుముందు విడిపోయిన రాష్ట్రాలకు 5,000 కోట్లు ఇచ్చాము. మిగతా డబ్బులు కూడా తీసుకోమని చెప్పాము. తీసుకోకుండా పారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధతోనే పనిచేశాడు. ఇంకా సొంత డబ్బులు కూడా కొంత పెట్టారు. ఒక దాదాపు 7,000 కోట్ల దాకా పెట్టినట్టుగా నాకైతే డేటా ఉంది. అంటే అమరావతి అనేది ఏంటంటే హైదరాబాద్ పోయిన తర్వాత ప్రజలకు ఒక ఎమోషన్ బాండ్ ఉంది. మాకు ప్రపంచ స్థాయి నగరం కావాలని ఉంది. ఆ ప్రజల అభిష్టం మేరకు ఒక వరల్డ్ స్థాయి క్యాపిటల్ కట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ముందుంటాయి. కాబట్టి ఒక 30-40 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో లేకపోతే దేశాన్ని ఊహించుకొని ఆయన నిర్ణయాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయన నవనగర నిర్మాణం వైపు ఆయన ప్లాన్ చేసుకొని ఇది అమలు చేయాలంటే నేనే రావాలనుకున్నారు. వస్తారని కూడా ఆయన ఆశపడ్డారు. ప్రజల్లో కూడా ఆకాంక్ష ఉంది. సరే, మధ్యలో నుంచి మా దగ్గర నుంచి వెళ్ళిపోవడం కొంత రాజకీయంగా అవరోధం కలిగింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దాని అడ్వాంటేజ్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనకు ఒక స్థిరమైన ఆలోచన విధానం లేదు. ఆయనే అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు, అసెంబ్లీలు ఒప్పుకున్నాడు, బయట ఒప్పుకున్నాడు. నవనగరాల నిర్మాణం ఎలా ఉండాలో కూడా ఒక డాక్యుమెంటేషన్ కూడా ప్రజెంట్ చేశాడు. టీవీలో మా ఇల్లు కూడా అక్కడ ఉంది, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదన్నాడు. అదే అంటే ఆ నవనగరాల నిర్మాణం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డాక్యుమెంట్ చూస్తే మనకు మతిపోద్ది. అంత చక్కగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుండవు. చెప్పినోడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మళ్ళీ ఆయనకి ఏం పురుగు పుట్టిందో, ఆయనకి నిలువల్ల ఒక కమ్యూనిటీ, ఒక కులం మీద ద్వేషం. ఆ విద్వేషం ఎందుకు ఉంటుంది, ఎవడు ఏ కులంలో పుడతాడు అనేది మనకు తెలియదు. ఏ కులంలో పుట్టినా మన వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం వల్ల వచ్చిన అవలక్షణాల వల్ల రాష్ట్రాన్ని కుదేలు చేశారు. రాష్ట్రం 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ప్రపంచంలో 3 రాజధానులు లేవు. 3 రాజధానులు అవసరం లేదు. చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు నెసిటీ లేదు. పోనీ అట్టగాడు అనుకుందాం. 3 రాజధానులు అనుకున్న తర్వాత శాసన రాజధాని ఇక్కడ కట్టాడా? కట్టలేదు. పోనీ మిగతా సెక్రటరియట్ ఎక్కడ కట్టాడా? అది లేదు. ఏదీ లేకుండా ఆయన నిష్క్రియ ప్రియత్వంతో ఉండిపోయాడు. తన తండ్రి మీద ప్రేమతో పోలవరం కంప్లీట్ చేస్తారనుకున్నారు, లేదు. పోలవరం పక్కన మా నాన్న విగ్రహం పెడతారన్నాడు, అక్కడ కూడా చేయలేదు. తన రాష్ట్రాన్ని ఆయన అడ్డం చూపి లూటీ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి మళ్ళీ వస్తారని నేనైతే అనుకోను. అది ఒక కళ, అది ఇంకా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఇంకెవరైనా వస్తారో తెలియదు. కానీ ఆ ప్లేస్ లో మా పార్టీ రావచ్చు, లేదా ఇంకో పార్టీ రావచ్చు. విడిపోతే ఏదైనా జరగచ్చు, ఎట్టైనా జరగచ్చు. కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేది ప్రజలు అటువంటి పని ఎప్పుడు చేయరు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, ఒక మద్యం ర్యాకెట్ చాలు ఆయన 100 ఏళ్ళు జైల్లో పెట్టచ్చు. ఆయన ఏం చేశాడో ప్రజలందరూ తెలుసు. మద్యం పేరుతో ఆయన సిండికేట్ నడిపి ఒక్కొక్కటి పాపాల పుట్ట పగులుతా ఉంది కదా. మరి ప్రజలు, పేద ప్రజల రక్తాన్ని తాగినట్టుగా వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. చనిపోయిన వాళ్ళందరూ 50 ఏళ్ళు లోపు వాళ్ళు చచ్చిపోయినారు. మరి ఆ విధంగా మద్యం అనే ఒక మహమ్మారి ద్వారా ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి పణంగా పెట్టి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆరోగ్యాన్ని, వాళ్ళ సంబంధించిన భవిష్యత్తును పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వీకర్ సెక్షన్ నుంచి కూడా ఆయన్ని రావాలని కోరుకోరు. ఇంకేమైనా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు రావాలని కోరుకుంటారు తప్ప వ్యక్తిగతంగా వేళ్ల మీద పెట్టుకుంటే. కాబట్టి ఆయన గురించి లేదు. అదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 40,000 ఎకరాలు అడుగుతున్నారని ప్రచారం నడుస్తుంది. అది ఎంత వాస్తవం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని చేసుకోవాల్సింది. ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ దీనికోసం చట్టం చేయడం అనేది జరుగుతుందో లేదనేది న్యాయ నిపుణులు తేల్చాలి. అది భారత ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కి దీన్ని చేసే అవకాశం ఉందా లేదని పార్లమెంట్ లో డిసైడ్ అవ్వాలి. దాని మీద ఒక క్లారిటీగా చర్చ నడవాలి. ఆ చర్చ నడిచే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు అనుకున్న నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, అందులో డౌట్ లేదు. మాకు ఈ రోజు మిత్రుడిగా ఉన్నారు, ప్రాధాన్యతలో ఉన్నారు, అన్ని రకాలుగా. మరి ఈ రోజు ప్రధాని గారు ఉన్నారు కాబట్టి ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్ ప్రేమ ఉండబట్టి మన 15,000 కోట్ల రూపాయలు నిధులు గాడి ఇచ్చారు. 15,000 కోట్లు ఉద్దీపన ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు. మరి 10,000 కోట్లు ఇంకా ఇతరత్రగా అనేక అవకాశాలు కల్పిస్తూ అమరావతి నుంచి అనంతపురం వరకు రింగ్ రోడ్డు కూడా మన నిధులు కేటాయిస్తారు. దాదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ ప్రాజెక్టులకి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అమిత్ షా గారు బాహాటంగా ప్రకటించారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, మా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు కానీ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు
తరఫున ఆలోచిస్తారు, ఆంధ్ర ప్రజల తరఫునే దాన్ని నిర్ణయిస్తారు. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేయకుండా వెళ్ళారు కాబట్టి ఆ మేరకు కొంత మూల్యం చెల్లిస్తున్నారు. కాబట్టి ఈయన ఇంకా ఆ పార్టీ గురించి పెద్దగా మాకేం గుబులు లేదు. ఆ పార్టీ తిరిగి రావాలని ప్రజల ఆకాంక్ష లేదు. వస్తే మరి వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు. డెమోక్రసీలో ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆకాంక్షలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇది కావాలని చెప్పని ఆ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో మాడచ్చు. ఇప్పుడు చట్టం చేయాలని అడుగుతున్నారు. ఆ చట్టం సాధ్యాసాధ్యాల మీద రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయొచ్చు. అదే విధంగా దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల అటార్నీ జనరల్ తో కూడా మాడచ్చు. ఆయన ఆకాంక్ష, ఎందుకంటే రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రానికి ఉండే అధికారం, ఏకైక అధికారం. ఇప్పుడున్న గత ప్రభుత్వం అది చేసింది కాబట్టి దాన్ని తీసేస్తామని ఆయనకుండే అధికారాన్ని ఉపయోగించుకొని అనుకున్నాడు. కానీ ఒక్కసారి రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకుండా మీరు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అమరావతికి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఒప్పుకొని ఆయన 3 రాజ్యాలు అండవంటే అది రైతులు వంచడమేను. అదే ఆ రైతుల పైన ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళకి భూములు ఇచ్చిన రైతులు 25 సెంట్లు వాళ్ళు ఉంచుకొని 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చారు. అర్థం ఏంటి? ఆ 75 సెంట్లు ఇచ్చారు కాబట్టి 10 సెంట్లు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. డెవలప్ కానప్పుడు ఆ 10 సెంట్లు ఇచ్చి ఉపయోగమేంటి? అది వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళకి కొద్ది కాలం కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా కూడా వేధించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల పట్ల దారుణంగా దుర్మార్గం వ్యవహరించాడు కాబట్టి ఆయన చరిత్ర గర్భంలో కలిసిపోయాడు, సందేహం లేదు. కానీ రాబోయే రోజుల్లో అమరావతి రైతులకి మరింత భరోసా ఇచ్చేలాగే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారు. అదే సమయంలో ఆయనకి భరోసా, హామీ, ఆకాంక్ష, అదేవిధంగా అండగా ఉండడానికి నరేంద్ర మోడీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో సందేహించాల్సిన 1% లేదని నేను తెలియజేస్తాను. బాజీ గారు డౌటా? అవునండి, నేను ఒక 2 నిమిషాలు ఇవ్వండి టైము. ఇప్పుడు విల్సన్ గారు చెప్పారు చక్కగా, బాగుంది. మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు